అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, చేతలు మంచివైతే ప్రపంచం అంతా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. మనం ఇష్టం వచ్చినట్టు 24 గంటలు వాళ్ళ చెడు వీళ్ళ చెడు కోరుకుంటా మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించండి అంటే ఎవడు మాత్రం సాయం చేస్తాడు చెప్పండి. ప్రస్తుతం ఇటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది పాకిస్తాన్ అనమాట. 24 గంటలు భారతదేశాన్ని నాశనం చేయాలి, భారతదేశాన్ని మొత్తానికే నాశనం చేయాలని చెప్పేసి కడుపులో కుట్రలు కుతంత్రాలు అన్నీ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటా వాళ్ళ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసుకొని వాళ్ళ దేశాన్ని దరిద్రం వైపు నడిపించుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పాకిస్తాన్ కి ఈ రోజు అందరి దగ్గర నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా మొండి చేయి కనపడతా ఉండేటటువంటి పరిస్థితి. మొన్నటిగా మొన్న ఈ పెహల్గావ్ లో ఈ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద ఒంటికాల మీద లెగిసినటువంటి పరిస్థితి అనమాట. బార్డర్లలో ఇప్పుడు ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. ఈ రెండు దేశాలు కయ్యానికి కాలు దూవి కాల్పులకు తెగబడుతూ ఒకరినొకరు కాల్చుకొని చచ్చిపోతా ఉండేటటువంటి పరిస్థితి. ఇక పాకిస్తాన్ పీచమంచడం కోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ దేశానికి ఇండియా మీద నుంచి వెళ్ళేటటువంటి ఈ సింధు నది జలాలను వెళ్లకుండా గేట్లు బంద్ చేసింది అనమాట. ఇంకా అక్కడి నుంచి పాకిస్తాన్ విలవిల కొట్టుకునేటటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే ఈ ఇండస్ వ్యాలీ వాటర్ ను గనక ఆపితే పాకిస్తాన్ లో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అలాగే లక్షల మందికి తాగునీరు ఈ రెండు కూడా బంద్ అయిపోతాయి. సో దానికి సంబంధించి ఇండియా ఏం చేసిందంటే సింధు జలాలను వదలకుండా గేట్లు బంద్ చేసింది. ఇక మా గొంతు తడారిపోతుంది మహాప్రభు, మమ్మల్ని కాపాడండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ఇండియాకు చెప్పండి, నీళ్లు వదలమని చెప్పండి అని చెప్పేసి పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళను కోరడం జరిగింది అనమాట. దానికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే మీ సావు మీరు చావండి, మాకు సంబంధం లేదు, మేమైతే మాత్రం ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పారనమాట. దానికి సంబంధించిందే ఈ క్లిప్ అనమాట. సింధు జలాల మీద మేమైతే ఏమీ చేయలేం పాకిస్తాన్ కి వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేసింది అనమాట. పెహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసేసింది ఇండియా. కీలకమైనటువంటి సింధు జలాలను ఆపేసి వాళ్ళ గొంతులో తడి ఆరిపోయేలాగా చేసింది ఇండియన్ గవర్నమెంట్. దీనిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళి భారత్ ను ఒక బూచిగా అంటే ఒక చెడ్డ వ్యక్తిగా చూపించేటటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్ అన్నమాట. సో దానికి పాకిస్తాన్ మాడు పగిలేలాగా ప్రపంచ దేశాలు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇండియా గురించి మా అందరికీ తెలుసు, ఇండియా ఎవరి చెడు కోరుకునేటటువంటి దేశం కాదు, ఇండియా ఎప్పుడు కూడా శాంతి మార్గాన్నే మొదటగా ప్రిఫరెన్స్ చేసుకుంటుంది. వాళ్ళ వరకు వస్తే ఓపిక ఉన్నంత వరకు చూస్తారు, ఓపిక తగ్గిపోతే మాత్రము తాడా తీసేస్తారు. సో నువ్వు చేసేటటువంటి లంగ దొంగ పనులన్నీ మాకందరికీ తెలుసు, ఈ విషయంలో మేమేమీ చేయలేము, ఇండియాతో మాకున్నటువంటి రిలేషన్షిప్ ని నీకోసం అని చెడగొట్టుకోలేము అని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఇక వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరి మధ్య మీరు కొంచెం ఏదైనా కానీ సయోధ్యను కుదిరించేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యొచ్చు కదా అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళను ఈ పాకిస్తాన్ అడగడం జరిగిందనమాట. దాంతో చిర్రెత్తుకొచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఏమన్నాడంటే గనక ఇండస్ వ్యాలీ వాటర్ కు సంబంధించి మేమైతే వేలు పెట్టేటటువంటి ప్రసక్తే లేదు, మీ సావు మీరు చావండి, మాకైతే సంబంధం లేదు అని చెప్పేసి అజైబంగా వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఆయన గారు తెగేసి చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ సింధు వాటర్ని ఇండియా తమ దేశంలో ఉన్నటువంటి దాదాపు 4 రాష్ట్రాలకు మరలించేసిందనమాట. వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గడుపుకోండి అని చెప్పేసి ఈ సింధు వాటర్ని తమ దేశంలో ఉన్నటువంటి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ అండ్ హిమాచల్ ప్రదేశ్కి వాళ్ళు డైవర్ట్ చేసుకొని చక్కగా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి రైతులకి ఆ నీటిని పంచేయడం కూడా జరిగిందనమాట. చెడపకురా సేడేవు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. దాన్ని పాకిస్తాన్ వాళ్ళు అర్థం చేసుకొని, తెలుగు సామెత అయినప్పటికీ కూడా గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకొని మీరు గనక అర్థం చేసుకొని దాన్ని గనక పాటిస్తే ఈ బతుకులు బాగుంటాయి, లేకపోతే గనక నాకిపోతారు అనేది ఇక్కడ టోటల్ పాయింట్ అనమాట. సో ఇక ఈ సింధు వాటర్ మీద అయితే మాత్రం మీరు పెద్దగా సించుకోవద్దండి, ఉపయోగం లేదు, ఎందుకంటే అప్నా పాస్ మోడీ హై. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.